ఏపీ ఎంసెట్ 2025కి సంబంధించి బైపీసీ కౌన్సిలింగ్ మనకి బీఫార్మసీ మరియు ఫార్మడిక్స్ సంబంధించి ఈరోజు మనకి సీట్ అలాట్మెంట్ అయితే రిలీజ్ చేయబోతున్నారన్నమాట. టైమింగ్ విషయానికి వస్తే మనకి ముఖ్యంగా డీటెయిల్ నోటిఫికేషన్ చెప్పినట్టు ఈవినింగ్ 6 తర్వాత అయితే రిలీజ్ చేస్తారు. మెయిన్గా ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి ఏంటంటే 6 తర్వాత అయితే రిలీజ్ చేస్తారు. ఇక్కడ వరకు ఓకే. మనం సీట్ అలాట్మెంట్ని ఏ విధంగా చెక్ చేసుకోవాలి మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. మెయిన్గా మనకి ఏంటంటే ఇంకా సీట్ అలాట్మెంట్ లింక్ అయితే యాక్టివ్ అయితే కాలేదు. వన్స్ మీకు వచ్చిన తర్వాత మనకి ఫామ్స్ అనే కాలంలో మనకి ఈ విధంగా రావడం జరుగుతుందన్నమాట. సో చూస్తారు కదా, మనకి సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత డౌన్లోడ్ ఆఫ్ అలాట్మెంట్ ఆర్డర్ అండ్ అలాగే కాలేజ్ వైజ్ సీట్ అలాట్మెంట్ అని ఈ విధంగా ఫామ్స్లో లాస్ట్ 2 ఆప్షన్లు అయితే ఉన్నాయి కదా, అదే విధంగా రావడం జరుగుతుంది. సో మనకు వచ్చిన కాలేజీలో సీట్ వచ్చిందా రాలేదని ఎలా చెక్ చేసుకోవాలంటే డౌన్లోడ్ ఆఫ్ అలాట్మెంట్ ఆర్డర్ అయితే ఉంది కదా, దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మన ఏపీ ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్ అండ్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ అయితే కొట్టండి అన్నమాట. సబ్మిట్ కొట్టిన తర్వాత ముఖ్యంగా మనం కౌన్సిలింగ్లో ఒక ఫోన్ నెంబర్ అయితే ఇచ్చుంటాం కదా, దానికి ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ అయితే కొట్టండి అన్నమాట. సబ్మిట్ కొట్టిన తర్వాత మనకి ఈ విధంగా 3 ఆప్షన్లు అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి సీట్ చెక్ చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అయితే ఉంటుంది అన్నమాట, అలాట్మెంట్ ఆర్డర్ అని. దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా మన సీట్ అలాట్మెంట్ ఆర్డర్ కాపీ అయితే రావడం జరుగుతుంది. దీంట్లో మనం ముఖ్యంగా ఏం చెక్ చేసుకోవాలంటే ఇక్కడ చూస్తాం కదా, మనకు వచ్చిన కాలేజు ఇక్కడ క్లియర్గా ఉంటుంది. ఫస్ట్ బోల్డ్ లెటర్స్తో బ్లాక్లో ఈ విధంగా అయితే ఉంటుంది అన్నమాట. ఫస్ట్ లైన్ ఇక్కడ చూస్తున్నారు కదా, బాలాజీ కాలేజ్ ఫార్మసీ, కాలేజ్ కోడ్ అనంతపురం, ఈ విధంగా ఉంటుంది. మీకు వచ్చిన కాలేజ్ అంటూ ఇదే అన్నమాట. ఈ విధంగా బ్రాంచ్ కోడ్ కూడా ఉంటాయి. ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మీ ఫోన్ నెంబర్ కూడా మెసేజ్ అయితే కొంచెం లేట్గా అయితే వస్తుందన్నమాట. మెయిన్గా వెబ్సైట్లో చెక్ చేసుకోవడం బెటర్, నేను చెప్పిన ఫార్మేట్లో. అండ్ అలాగే ఫస్ట్ వచ్చిన కాలేజ్ అయితే మీకు వచ్చిన కాలేజ్ అన్నమాట. ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా ఒకసారి కామెంట్ అయితే చేయండి, మీకు రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. మనకు ముఖ్యంగా శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక బీఫార్మసీ, ఫార్మడీ మనకి గవర్నమెంట్ నుంచి 38,000 ఫీజు రింబర్స్మెంట్ కాకుండా 20,000 కట్టి మనం ఈ కాలేజ్లో జాయిన్ అయితే అవ్వచ్చు. మనకి కన్వీనర్ సీట్స్తో పాటు మేనేజ్మెంట్ సీట్స్ కూడా అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. అండ్ అలాగే మనకి 100% ప్లేస్మెంట్ అసిస్టెంట్ అయితే ఉంది. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి, వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తారన్నమాట. సో చూస్తున్నారు కదా, మనకు ముఖ్యంగా మేనేజ్మెంట్ సీట్స్ కూడా అందుబాటులో అయితే ఉన్నాయి. ఇక్కడ బీఫార్మసీ కాలేజ్ కోడ్లు, నర్సింగ్, ఫిజియోథెరపీ కాలేజ్ కోడ్ అన్నమాట ఇది.